హాయ్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఈరోజు శామగడ్డలు మసాలా వడ పులుసు పెడుతున్నానండి. శామగడ్డలు మసాలా వడలు చాలా బాగుంటుంది. చూసారా, ఇవి శామగడ్డలు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటాము. ఈ వడలు మసాలా వడలు పులుసు పెట్టుకుంటాము. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. మీరు ఎవరైనా చేసుకొని ఉంటే తప్పకుండా చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూసారా, పులుసు పెడతాము ఇప్పుడు. ఇదండి వాటర్ ఉడకబెట్టుకుంటాము. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకుంటాము. స్టవ్ వెలిగించుకొని శామగడ్డలు ఉడకబెట్టుకుంటాము. సరే, మూత పెట్టుకునేస్తాం. ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒలుసుకుంటాము. ఈ తొక్కంతా ఒలిసి వేరేగా తీసుకుంటాము. శామగడ్డలు ఒలిసేసుకున్నాము. ఇవి పెద్దదిగా ఉంది కదా, 2 ముక్కలు చేసుకుంటాము. అంతంత పెద్ద ముక్కలు ఎందుకు, 2గా చేసుకుంటే బాగుంటాయి. అంతంత పెద్దగా ఉంటే కూడా పులుసు కారం పట్టదు బాగా. చూసారా, ఇప్పుడు పులుసు పెట్టేసుకుంటాం వడలేసి. ఫ్రెండ్స్, దబర పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి దబర పెట్టుకున్నాము. ఇప్పుడు వేడెక్కితే నూనె పోస్తాము. వేడెక్కింది, ఇప్పుడు నూనె పోస్తాము. దీనిలో ఆవాలు జీలకర్ర వేస్తాం. ఆవాలు జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు. సరే, ఏగనిద్దాము. ఏగాయి కదా, ఇప్పుడు ఎర్రగడ్డ వేసాను. సరే, ఎర్రగడ్డ బాగా వాడిచి కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వాడినిద్దాం. ఎర్రగడ్డ తర్వాత టమాటా వేసేస్తాము. కొంచెం వేడినిద్దాము. టమాటా వేసుకుంటాము. వాడింది కదా ఎర్రగడ్డ, టమాటా ఎర్రగడ్డ ఇంకొంచెం వాడినిద్దాం. మెత్తగా మగ్గనిచ్చి అన్ననే పులుసు పోసుకుంటాము. వేగనిద్దాం. మూత పెట్టేస్తాము. ఇప్పుడు మూత పెట్టుకుంటాం, మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాము. చూసారా, వాడిపోయింది. దీనిలో శామగడ్డలు వేసుకుంటాము. శామగడ్డలు ఉప్పు కారం వేస్తాము. కొంచెం వాడినిచ్చి ఉప్పు కారం వేద్దాము. వాడింది. ఇప్పుడు కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం మనకు సరిపోయేంత. మామూలు పులుసులాగేను, కాకపోతే కాంబినేషన్ బాగుంటుందన్నమాట. చూసారా, ఇది కలుపుకుంటాము. శామగడ్డలు బాగా ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట వీటికి. సరే, బాగుంటుంది. ఇప్పుడు పులుసు పోస్తాము. దీనికి సరిపడా వాటర్ పోసుకుంటాము. సరిపడా వాటర్ పోసుకుంటాము. ఇప్పుడు సరే, చాలు. ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్, ఏ కూరకు కూడా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. మితంగా కూరగాయలు అవి మునిగేంతవరకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు చూద్దాము. సరిపోయింది. ఇప్పటి వరకు ఉడికాక చూద్దాము. కొంచెం తక్కువే ఉన్నట్టుంది, వేద్దాం ఇప్పుడు. ఇదండి, ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం తక్కువ ఉంది. ఇక చాలు, బాగా ఉడకనిద్దాం పులుసు. మూత పెట్టుకుంటాము. ఒక్కసారి చూద్దాము. ఉప్పు కారం పులుపు అంతా చూద్దాము. సరే, ఉడుకుతుంది బాగా. సరే, సరిపోయిందండి. అన్నీ నేను కారం ఉప్పు పులుపు అంతా సరిపోయింది. కొంచెం కానీ పులుసు కొంచెం ఇదైతే మసాలా వాళ్ళు వేసేస్తాము. సరే,
మసాలా వడ వేసేస్తాము. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము. ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వడలు వేద్దాము. వేసాక ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు, ఎందుకంటే మసాలా వడ ఆల్రెడీ కాల్చిందే కాబట్టి. ఒక్కరూ పులుసు కారం పట్టేదాకా దీనిలో పెట్టుకొని తర్వాత దించేసుకుంటాం. కొంచెం ముద్దగా రానిచ్చి, కొంచెం పులుసుగా ఉంది కదా, ఈ పులుసు ఉన్నప్పుడే కొంచెం పెట్టేయాలి. వేసాము. మంట తగ్గించుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తాము ఎలా ఉందో. ఉడికిపోయింది. వడలు కూడా ఉడికిపోయాయి, మసాలా వడలు. మంచి స్మెల్ వస్తుంది వడ శామగడ్డ. చూడండి, ఇంకొకసారి ఇప్పుడు చూసుకుంటాము. సరిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాల నుంచి కొంచెం పులుసు, కొంచెం పలసగా ఉంది కదా, కానీ అలాగే దించుకోవాలి. ఎందుకంటే వడలు ఎప్పుడు కూడా పులుసుని లాగేస్తుంది అనమాట, వాటరు పీల్చుకుంటాయి. అంటే పప్పు నానుతుంది అనమాట. అంటే మనం కాల్చిన పప్పు కదా, ఏమైనా వాటర్లో వేసామంటే ఈ పప్పు నాని ఉబ్బి ఆ వాటర్ తగ్గిపోతాయి. అందుకని మనం కొంచెం పులుసుగా ఉన్నప్పుడే దించుకోవాలి. అప్పుడు పక్కన పెట్టుకోవాలి. లేదా ఇంకా చిక్కబడేగా దించుకుంటే అసలు మనకు పులుసే ఉండదు, గట్టిపడిపోతుంది. అందుకని మనం కాస్త పులుసుగా ఉన్నప్పుడే, ఇది మాత్రం పులుసు ఉన్నప్పుడే దించి పెట్టుకోవాలి. చూసారా, బాగా వచ్చేసింది. ఇప్పుడు దించుకుంటాము. కొంచెం కొత్తిమీర తీసుకుంటాము. మూత పెడతాము 1 సెకండ్. ఇప్పుడు దించుకుంటాము. ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. సరే, కొంచెం వరకు పులుసులో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కూడా కొత్తిమీర, ఎందుకంటే ఆ పులుసులో ఉడుకుతుంది. తర్వాత దించాక మళ్ళీ పైన కొంచెం వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు దించేసుకుంటాము. ఫ్రెండ్స్ చూసారా, అయిపోయింది శామగడ్డ మసాలా వడ పులుసు. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర ఎత్తి పెట్టాను కదా, దాన్ని ఇప్పుడు పైన ఇట్లాగా చల్లుకుంటాము. కొంచెం కూరలో వేసాను, కొంచెం పైన చల్లుకోవడానికి తీసి పెట్టాను. చూసారా ఎంత బాగుందో. శామగడ్డ మసాలా వడ పులుసు అండి, చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా, పులుసు కూడా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ పులుసు చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో చూడండి. వేడివేడిగా అయిపోయింది మసాలా పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ చూపించే ఆదరాభిమానాలతో ఇంత దూరం వచ్చాను. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరే ఉంటా అండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను.